కలుపు నివారణకు వాడే ఏ రసాయనాన్ని క్యాన్సర్ కారకంగా శాస్త్రవేత్తలు గుర్తించారు? గ్లైఫోసేట్. గ్లైఫోసేట్ అనేది వ్యవసాయంలో విస్తృతంగా వాడే కలుపు నివారక రసాయనం, హెర్బిసైడ్. 2015లో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కు చెందిన IARC ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫార్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ దీన్ని మానవులకు సంభావ్య క్యాన్సర్ కారకం ప్రాబబ్లీ కార్సినోజెనిక్ టు హ్యూమన్స్ అని ప్రకటించింది. ఇంధనంగా వాడే దేన్ని బొగ్గు నుంచి ఉత్పత్తి చేయాలని నీతి ఆయోగ్ సూచించింది? మీథనాల్. నీతి ఆయోగ్ మీథనాల్ ఎకానమీ ప్రోగ్రామ్ ను ప్రారంభించి పెట్రోల్, డీజిళ్లకు ప్రత్యామ్నాయ ఇంధనంగా మీథనాల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఇది బొగ్గు, బయోమాస్, వ్యర్థ పదార్థాల నుంచి ఉత్పత్తి చేయవచ్చు. జన్యు క్లోనింగ్ వాహకాలుగా ఉపయోగపడే ప్లాస్మిడ్ ఏ కణాల్లో ఉంటాయి? ప్లాస్మిడ్లు బ్యాక్టీరియా కణాల్లో ఉంటాయి. ప్లాస్మిడ్ అనేది బ్యాక్టీరియా కణంలో ఉండే చిన్న వృత్తాకార DNA అణువు. ఇది స్వతంత్రంగా ప్రతిరూపించుకునే రిప్లికేట్ సామర్థ్యం కలిగి ఉంటుంది. జన్యు ఇంజనీరింగ్లో ప్లాస్మిడ్లను జన్యు వాహకాలుగా ఉపయోగించి ఒక జీవి జన్యువును మరొక జీవిలోకి మార్చేందుకు ఉపయోగిస్తారు. ఇంధనంగా వాడే బయోగ్యాస్లో ప్రధాన అనుఘటకం ఏమిటి? మిథేన్. బయోగ్యాస్ ప్రధానంగా మిథేన్ కలిగి ఉంటుంది. ఇది 55% నుండి 70% వరకు ఉంటుంది. కనిష్కుడి కాలంలోని శిల్పకళ ఏది? గాంధార శిల్పకళ. గంధర్వ శిల్పం, గ్రీకు రోమన్ శైలి ప్రభావం కనిష్కుడి శాసనాల్లో కనిపిస్తుంది. ఎడారి ప్రాంతాలు లేని ఏకైక ఖండమేది? యూరప్. ఎడారి లేకపోవడం వలన వ్యవసాయం, నదీ జీవితం, కృత్రిమ జలవనరులు విస్తృతంగా అభివృద్ధి చెందాయి. లండన్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? థేమ్స్ నది. యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్లోని రాజధాని నగరం. లండన్ టవర్, వెస్ట్మినిస్టర్, బిగ్ బెన్ వంటి ప్రసిద్ధ స్థలాలు నది దగ్గర ఉన్నాయి. లండన్ నగరం థేమ్స్ నది ఒడ్డున నిర్మించబడినది. ఇది నగర వృద్ధి, వాణిజ్యం మరియు పర్యాటక ప్రాధాన్యానికి కేంద్రంగా ఉంటుంది.